ఏం చెప్తున్నారంటే సోమల మండలంలో ఒకటి వైఎస్ఆర్, 2 టీడీపీ మాత్రమే ఉండాలా, మిగతా పార్టీ ఏది ఉండకూడదు. అక్కడ ఏదైనా కానీ కార్యకర్తలు ఎక్కడ సహాయం కూడా చేయకూడదు, జనసేన అనే మాట కూడా వినిపించకూడదు అని చెప్పడం ఒకటి. ఏమంటే వచ్చిన మా అమ్మ నన్ను అడ్డుపెట్టేదానికి నా కొడుకుని కొడతారే అని చెప్పి లోపల తోసి గడి వేస్తే కూడా మా అమ్మ మీద దాడి చేసి మా అమ్మకు 2 పళ్ళు డ్యామేజ్ చేసి ఆ అమ్మను కూడా ఒక ఆడది అని లేకుండా కూడా ఆడదాని మీద కూడా మీరు తినారంటే ఇట్లా నాయకులు మాకు అవసరం లేదు సార్. వీళ్ళు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తామని రేపు వీళ్ళ ఒకటే ఏమా చంపుకొని ఏదైనా తప్పు చేస్తే ఒక కార్యకర్త దాన్ని కూటంలో సర్దిద్దుకొని పోవాలి, కానీ చంపుకుండా పోయేదానికి వీళ్ళకి అధికారం ఎవరిచ్చినారు సార్? ఇదేనా సార్ మనకు సమాజంలో 25 ఏళ్ళ నుంచి మండలాధ్యక్షుడంట ఇక మెసేజ్ ఇచ్చేది రేపటికి వీళ్ళకు వైఎస్ఆర్ వాళ్ళకి ఈక్వల్గా ఉంటారు సార్. ఇద్దరు వాళ్ళే బెస్ట్ అనిపిస్తున్నారు సార్ ఇప్పుడు ప్రభుత్వంలో. నాకు 100% తెలుస్తుంది ఏమంటే వాళ్ళు ఎక్కడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి నా దగ్గరికి ఇప్పటికి 2వ నా మీద దాడి చేయడము, వాళ్ళు నన్ను 5 ఏళ్ళగా ఎక్కడ కట్టి నా నోరు కూడా తెల్ల నేను ఎక్కడికే కటింగ్ చేసుకుంటే కూడా వాళ్ళు చేసుకో బెదర్ అది ఇది నాకు చెప్పిన చాలామంది చెప్తారు. వీళ్ళు కేక్ కటింగ్ రోజు మా బ్యానర్లో చింపి మా మీద దాడి చేసి ఎక్కడికి పోతున్నాం సార్? మన కూటమిలో ఉండమా లేకుంటే ఏమన్నా సపరేట్గా ఉండము సార్?